జై 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 సాధిద్దాం అంబేద్కర్ ఆశయాన్ని కాపాడుకుందాం ఈరోజు మహనీయుడు జ్ఞాన శిఖరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా మన నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియా పట్టణంలో అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా పాల్గొంచుకొని ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. మన భారతదేశంలో మన భారత ఖండంలో ఈరోజు మన అణగారిన వర్గాలు బడుగు బలహీన వర్గాలు అనుభవిస్తున్నటువంటి హక్కులు స్వేచ్ఛలు అవన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి హక్కులు మనకు ప్రసాదించడం జరిగింది. ఆయన ఆశయ సాధన కోసం జయంతి రోజు వర్ధంతి రోజు పూలమాలలు వేసి చేతులు దులుపుకోవడం కాకుండా ఆయన ఏదైతే మనకు ప్రసాదించిండో ఆయన ఏదైతే ఆయన చెమట చుక్కలతోటి తన కష్టంతో అవమానాలను భరించి దిగమిక్కుకొని మనందరికి ఒక రాజ్యాంగాన్ని ప్రసాదించిండో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంటే మన పల్లెటూరు నుంచి అంటే పార్లమెంటు నుంచి పంచాయతీ బోర్డు వరకు మనం అనుభవిస్తున్నటువంటి అధికారాలన్నీ కూడా మన పదవులన్నీ కూడా అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి హక్కులు మాత్రమే. దాంతోపాటు మనం ఈరోజు స్వేచ్ఛగా చదువుకుంటున్నామంటే అంబేద్కర్ గారు ఆ రోజు ఆయన బడిలో నుంచి వెలివేసినటువంటి సంఘటనని కడుపులో పెట్టుకొని వాటిని అధిగమించాలి, మా భారతదేశంలో అణగారిన వర్గాలందరికీ కూడా ఏదో చేయాలన్న తాపత్రయంతో ఆయన కష్టపడి ఆ రాజ్యాంగాన్ని రచించి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నిటి కూడా దిక్సూచిగా నిలబడినటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆశీస్సులు మన నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ మళ్ళీ అంబేద్కర్ గారి జయంతి లోపు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరిపుష్టితో పాటు స్వేచ్ఛ సమానత్వం రాజకీయ ఉన్నతి కూడా సాధించాలని కోరుకుంటూ అంబేద్కర్ గారికి మరొకసారి జయంతి ఉత్సవాలు జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భీమ్.